పోలీసులు బ్యారికేడ్లు పెట్టకోకుండా మమ్మల్ని ఎలవ్ చేసి ఉంటే జరిగేది ఏంటి? మేము ర్యాలీగా వెళ్ళి ఒక మెమోరాండాన్ని ఎంఆర్ఓ ఆఫీసులోనో ఎండిఓ ఆఫీసులోనో లేకపోతే అక్కడ మేము యాక్చువల్ గా ఇచ్చింది ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం. ఇంతే కదా. దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి పోలీసులు అనేది నా పాయింట్. నేను రౌడీజం చేశాను, దౌర్జన్యం చేశాను, ఏంటి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళానా? లేకపోతే పోలీసులు రోడ్డు పక్కన ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళానా? నా దోమ నేను వెళ్తేనే నాకు అడ్డం వచ్చారు, అడ్డం వచ్చినప్పుడు నెట్టుకుంటూ వెళ్ళాను, అంతే సింపుల్. అంటే మీరు పోలీస్ అధికారులని ప్రత్యేకంగా చెప్పాలంటే పట్టాభిపురం సిఐ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది తెలుగుదేశం నేతలు గుంటూరులో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పట్టాపురం పోలీసు ఆయన ఇన్స్పెక్టర్ నాకు టార్గెట్ చేస్తాడు. ఆయన లోకేష్ బంధు. ఓకే, నా కోసం అక్కడ పోస్ట్ చేశారు అనుకుంటా, నేను అనుకుంటున్నా వాళ్ళు అనుకుంటున్నా. పోయినసారి కూడా అతనితోనే తాగాదా నాకు? ఓకే, ఇప్పుడు కూడా అతనితోనే తాగాదా? నా ముక్కు రోజు వచ్చి గోగుతున్నాడు. నేను ధర్నాకి వెళ్తుంటేనో, నేను మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటేనో నా ముక్కు గోగుతున్నాడు. నేను ఏం చేయాలా? నేను ప్రజానాయకుడిని, రాష్ట్ర మంత్రి చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. మా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నేను వెళ్తున్నాను. నా ముందుకు వచ్చి ముక్కు గోకాల్సిన అవసరం ఏముంది? లోకేష్ నుంచి ఫోన్ రాగానే నా ముందుకు వచ్చి ముక్కు గోగుతున్నాడు. అంటే ఆయన మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడా ప్రతి సందర్భంలోనూ? రెచ్చగొట్టకపోతే రోజు నాకుతో అతను నాకేం పని లేదా, పాటలేదా? నా మెమోరాండం మేము ఇచ్చుకుని చేస్తాం, అంతే కదా. రేపు